హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సుకన్య అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చే డౌట్లు, అదేవిధంగా సుకన్య అకౌంట్ ఓపెన్ చేయకముందు వచ్చే డౌట్లు, మీ మనసులో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో చూసిన తర్వాత సుకన్య అకౌంట్ మీద కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లలందరికీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి. సో ఈ సందర్భంగా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సుకన్య అకౌంట్ ప్రవేశపెట్టి ఇప్పటికి 11 ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ये सुकन्या समृद्धि योजना शुरू की थी. ये देश की उन योजनाओं में से एक है. ఈ యొక్క స్కీమ్లో ఇప్పటికే కొన్ని కోట్ల మంది అయితే చేరడం జరిగింది. మీలో ఇంకా ఈ వీడియో చూస్తున్న మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా సరే ఇప్పటి వరకు కానీ అకౌంట్ కానీ ఓపెన్ చేయకపోతే కంపల్సరీగా ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% అయితే ప్రజెంట్ అయితే 8.2% అయితే ఉండడం జరిగింది. ఇలాంటి మంచి ఇంట్రెస్ట్ స్కీమ్ అయితే మళ్ళీ రాదు. మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు మనము మీకు వచ్చే డౌట్స్, నేను కొన్ని డౌట్స్ అయితే చెప్తాను. ఈ డౌట్స్తో పాటు ఈ సుకన్య అకౌంట్ గురించి, అదేవిధంగా ఎంతైతే అమౌంట్ కడతారో ఆ అమౌంట్కి ఎంతైతే వడ్డీ వస్తుంది, మనకు లాస్ట్ వరకు వస్తుంది, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో లెంత్ ఉన్నా సరే మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో చాలామంది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 1000 రూపాయలు అకౌంట్ ఓపెన్ అయితే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నేను 1000 కట్టాలా లేదా 2000 కట్టాలా, ఈ నెల నేను 1000 కట్టాను, నెక్స్ట్ మంత్ 2000 కట్టాలా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. నేను చూసాను లైవ్లో. నెక్స్ట్ సో మేము 15 సంవత్సరాలు అంటే పాపకి 15 సంవత్సరాలు వచ్చే వరకే కట్టాలా, తర్వాత అమౌంట్ వచ్చేస్తుందా? నెక్స్ట్ పాప ఈ ఇయర్ యొక్క సంవత్సరం రాగానే డబ్బులు అయితే ఇచ్చేస్తారా లేదా, ఈ యొక్క డౌట్ ఉంది. నెక్స్ట్ మనం ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేసామో అక్కడే కట్టాలనా లేదా ఏరే పోస్ట్ ఆఫీస్లోనే కట్టొచ్చా, ఈ డౌట్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ కట్టే ఫెసిలిటీ ఉందా? సో ఉంటే మనం ఎలా కట్టాలి ఏంటి, ఇలాగా మీ యొక్క సుకన్య అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చాలా డౌట్స్. ఎందుకంటే మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అయితే రైజ్ అవుతుందన్నమాట. ఇది మంత్ అయిపోతున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, ఫోన్పేలో ఉన్నాయి డబ్బులు, మనం ఇప్పుడు అర్జెంట్గా దీనికి ఆన్లైన్ ఉంటే బాగుండే, నేను ఆన్లైన్ డిపాజిట్ చేయొచ్చే, ఇలాంటి డౌట్స్ అన్ని అప్పుడు వస్తాయన్నమాట. మీరు ఓపెన్ చేసేటప్పుడు రావు, కట్టేటప్పుడు రావు. కాబట్టి మీ అందరి కోసం నేనే కొన్ని డౌట్స్ రైజ్ చేసుకొని ఆ డౌట్స్ అన్ని మీకు క్లారిఫై అయితే ఇస్తాను. ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఏ వీడియో చేసినా మీ దాకా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మీకున్న ఫస్ట్ ముందు డౌట్లు అయితే నేను క్లారిఫై చేస్తాను. ఆ తర్వాత సుకన్య పథకం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎంతెంత వస్తుంది అమౌంట్ అనేది మీకు క్లారిటీగా చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ అనేది సపోజ్ మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చారనుకోండి. సపోజ్ ఒక 1000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేశారు. నేను ఈ నెల 1000 రూపాయలు కట్టాలి. నెక్స్ట్ మంత్ వచ్చి నేను 2000 కడతాను లేదా 3000 కడతాను, లేదా నేను 1000 కట్టాలి. నేను లాస్ట్ మంత్ 1000 రూపాయలు కట్టాను, ఈ మంత్ కూడా నేను 1000 కట్టాలి కదా అని చెప్పి 2000 కట్టమన్నా కట్టరు, 1000 కడతారు. ఎందుకు? నేను 1000 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి నేను 1000 కడతాను అనే భ్రమలో ఉంటారు. అలా కాదండి. దీనికి సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్ వచ్చి కేవలం 250 రూపాయలతో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అలానే 250 కట్టాలనే రూల్ లేదు. 1000 రూపాయలతోనే మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, 2000తోనే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలానే 2000 కట్టాలని రూల్ లేదు. దీని స్టార్టింగ్ వచ్చి 250 రూపాయలతో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చిలోగా 150,000 కన్నా దాటకుండా కట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు ఈ నెల సపోజ్ మీరు అన్నట్టే 1000 రూపాయలు కట్టారు. ఈ నెలలో వచ్చే నెలలో 500 ఉంది, 500 కట్టుకోవచ్చు. లేదా 2000 ఉంది, 2000 కట్టుకోవచ్చు. మీరు కట్టేదాన్ని బట్టి వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. 8.2% ప్రకారంగా ఇది వడ్డీ మీద చక్ర వడ్డీ అని అంటారు అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యాన్యువల్లీ కాబట్టి వస్తుంది. సో మీరు ఎంతైనా కట్టవచ్చు. అంతేగాని మీరు 1000 రూపాయలు కడితే 1000 కట్టాలి, 2000 కడితే 2000 కట్టాలి అనే భ్రమలు అయితే వద్దండి. మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. ఒక సంవత్సరానికి 150,000 దాటకుండా. ఇక్కడ సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. అంటే ఏప్రిల్ టు మార్చ్ వరకు ఈ మధ్యలో 150,000 దాటకుండా మీరు కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో డౌట్ కూడా ఉంది. సో నేను ఈ నెలలో కట్టలేదు, వచ్చే నెలలో పెనాల్టీ పడుతుందని. పెనాల్టీ పడదండి. సో దీనికైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒక 12 నెలలు మీరు కంప్లీట్గా కట్టకపోతే ఒక 50 రూపాయలు మాత్రమే పెనాల్టీ ఉంటుంది. మిగతా స్కీమ్కి అయితే ఒక నెల కట్టకపోతే పెనాల్టీ ఉంటుంది. ఈ స్కీమ్కి అట్లా కాదు. సంవత్సరం అంతా కంప్లీట్గా కట్టకపోతే 50 రూపాయలు వడ్డీ మాత్రమే పడుతుంది. సో మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 15 సంవత్సరాల వరకే
అంటే 15 సంవత్సరాల పాపకి 15 సంవత్సరాలు వచ్చేదాకా కట్టాలి. 16 సంవత్సరాలు మాకు డబ్బులు వస్తాయా అని అడుగుతారు చాలామంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు 5th ఇయర్‌లో ఉన్నప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తారు. పాపకు 15 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు డబ్బులు అడుగుతారనమాట. 15 సంవత్సరాలు వచ్చాయి కదా! మా డబ్బులు మాకు ఇయ్యండి అని. అలా కాదండి. 15 సంవత్సరాలంటే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 21 సంవత్సరాలు ఉంటుంది. మీరు కట్టాల్సిన సంవత్సరాలు వచ్చి 15 సంవత్సరాలు. అంతేగాని పాపకు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు మాత్రం కాదు. మీరు ఏ రోజైతే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ రోజు నుంచి 15 సంవత్సరాలు కట్టాలి. అంటే మీరు పాపకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ అకౌంట్ కానీ ఓపెన్ చేసినట్లయితే నెక్స్ట్ ఆ 5 సంవత్సరాలకు 15 సంవత్సరాలు యాడ్ చేయండి. అంటే పాపకి 20 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీ కట్టాలి. అంటే 15 సంవత్సరాలు. నెక్స్ట్ 6 ఇయర్స్ హోల్డ్ ఉంటుంది. అంటే 21 సంవత్సరం తర్వాత మీకు డబ్బులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు డౌట్ ఏంది, పాపకి 21 సంవత్సరాలు వస్తే డబ్బులు వచ్చేస్తాయా అని మీరు అడుగుతారు. పాపకి 21 వస్తే కాదండి, పాలసీ అంటే మెచ్యూరిటీ 21 సంవత్సరాలు అనమాట. మనం కట్టేది 15 సంవత్సరాల డబ్బులు, 6 సంవత్సరాలు అక్కడ హోల్డ్లో ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత మీకు డబ్బులు వస్తాయి. లేదు మాకు మధ్యలో కావాలి, మరి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే మధ్యలో కూడా మీకు 50% విత్డ్రాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది దానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ పాపగా 10th క్లాసు కంప్లీట్ అయి ఉండాలి. సెకండ్ వన్ హెల్త్ గ్రౌండ్ కింద, అంటే ఏదైనా మెడికల్ కింద బాగలేకపోతే డాక్టర్ సర్టిఫికేట్స్ దానికి సంబంధించిన చూపిస్తే డాక్యుమెంట్ చూపిస్తే అందులో 50% విత్డ్రాల్ ఇస్తారు. థర్డ్ వన్ వచ్చి మ్యారేజ్ పర్పస్. సో మ్యారేజ్ పర్పస్ కోసం కూడా మీకు 50% విత్డ్రాల్ ఇస్తారన్నమాట. సో ఈ 3 కండిషన్లో మీకు 50% విత్డ్రాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా మీకు 21 సంవత్సరాలు అనేది మీకు క్లారిఫై అయింది అనుకుంటాను. 15 సంవత్సరాలు అంటే ఏంది, 21 సంవత్సరాలు అంటే ఏంది. సో ఇప్పుడు మేము ఒక పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసాము, లేదా మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, మా మదర్కి ఫాదర్కి ట్రాన్స్ఫర్ వచ్చింది, నేను వెళ్ళాలి, అక్కడ కట్టుకోవచ్చు అంటారు. ఆల్ ఇండియాలో ఎక్కడైనా కట్టొచ్చండి. ఈ పోస్ట్ ఆఫీస్లో కడితే ఈ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకుంటే ఇంకో పోస్ట్ ఆఫీస్లో కట్టొచ్చు. ఎక్కడ కట్టకూడదని రూల్ లేదు, ఎక్కడైనా కట్టొచ్చు. అయితే మీరు కట్టినది ప్రతి దగ్గర సో ఒకటి పాస్బుక్ ప్రింటింగ్ అయినా వేయించుకోవాలి, లేదా అందులో మీరు ఒకవేళ అక్కడ పాస్బుక్ ప్రింటర్ పనిచేయకపోతే మీరు మాన్యువల్ రాయించుకొని అక్కడ ఉన్న పోస్ట్ మిషన్ సంతకం పిలుచుకొని డే స్టాంప్ వేసుకొని తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇక్కడ అప్డేటెడ్గా ఉంటేనే నెక్స్ట్ ఇంకో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కంప్యూటర్ ఉన్న బ్యాలెన్స్ మీ పాస్బుక్లో బ్యాలెన్స్ కరెక్ట్గా టాలీ అవ్వాలి. టాలీ అయితేనే వాళ్ళు అక్కడ కడుచుకుంటారు. ఒకవేళ ఇక్కడ మీరు ఎంట్రీ లేపించుకోకుండా ఆడకెళ్ళి కడితే అక్కడ పాత ఎంట్రీలు వాళ్ళు వేయరు కదా. కాబట్టి మీరు కరెక్ట్గా డేటా మీరు కూడా అప్డేట్ చేసుకోవాలి. అందులో సంతకం పెట్టించుకోవాలన్నా పాస్బుక్ ప్రింట్ ఇచ్చుకోవడం బాధ్యత మీదే. సో మీరు కూడా మీ యొక్క పాస్బుక్ మీద రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఆన్లైన్. ఇప్పుడు మేము పోస్ట్ ఆఫీస్కి దగ్గరలో లేము, ప్లస్ మేము కట్టలేము, అలాంటప్పుడు ఎట్లా ఆన్లైన్లో కట్టుకునే అవకాశం ఉందా అంటే ఉందండి. సో మనం ఆన్లైన్లో కట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. చాలామందికి తెలియదు. ఆన్లైన్లో కట్టుకోవాలంటే ఐపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, దీనికి సంబంధించిన ఒక 200 రూపాయలతో మీరు అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే అది మీరు ఫోన్పేకి లింక్ చేసుకోవచ్చు. అందులో నుంచి మీరు సుకన్య అకౌంట్ డైరెక్ట్గా కట్టవచ్చు. ఎవ్రీ మంత్ మీరు ఐపీబీ ద్వారా నుంచి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా మెచ్యూరిటీ పీరియడ్ అయ్యేది వరకు మీరు కడుతూనే ఉండొచ్చు. ఎన్నిసార్లు అయినా కట్టొచ్చు, ఎప్పుడైనా కట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకేనా. అది నెక్స్ట్ ఈ యొక్క అకౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బ్యాంకులో కానీ అకౌంట్ ఉంటే బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన పాయింట్స్ కాకుండా అదనంగా మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ ఈ యొక్క అకౌంట్ అనేది ఓన్లీ 0 నుంచి 10 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఆ మధ్యలో ఉన్న ఆడపిల్లల ప్రతి ఒక్కరూ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలకు మాత్రమే అకౌంట్ ఓపెనింగ్ ఉంటుంది. ఒక పాప మీద ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. నాకు చెప్పాను కదా, దీని యొక్క మినిమం డిపాజిట్ వచ్చి 250 రూపాయలతో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే మధ్యలో ఎంతైనా కట్టచ్చు. ఓకేనా. మీరు ఇంత కట్టాలని రూల్ లేదండి. మీకు ఎవ్రీ ఏప్రిల్లో ఫస్ట్ వీక్లోనే మీ యొక్క పాస్బుక్లో మీరు ఈ సంవత్సరం అంతా ఎంత కట్టారో ఆ సంవత్సరం అయిపోయాక ఏప్రిల్లో
అంటే ఏప్రిల్ టు మార్చ్ కదా, సో మార్చి దాకా కడతారు కదా, ఏప్రిల్లో మీ యొక్క పాస్బుక్లో వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఆ వడ్డీని బట్టి చూసుకోవచ్చు. నేను ఈ ఇయర్ ఓహో తక్కువ కొట్టానా, తక్కువ వచ్చిందా, ఈసారి మనం ఎక్కువ కడదాము, ఇంకా ఎక్కువ వస్తుంది, అట్లా మీరు చూసుకొని ఇంకొంచెం అమౌంట్ పెంచుకుంటూ పోవాలి. సో నేను నెల 1000 అనుకుంటున్నాను, 1000 కట్టాలి అనే భ్రమలో ఉంటారు. అలా కట్టకూడదు, అలా కట్టొచ్చు కట్టకపోవచ్చు, మీ ఇష్టం. అది 1000 కట్టాలేదో 2000 3000 ఎంత ఉంటే అంత మీ దగ్గర కట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం 1000 రూపాయలకి ఎంత వస్తుంది, 2000కి ఎంత వస్తుంది, 3000కి ఎంత వస్తుంది, ఇలా మనం సంవత్సరానికి 1,50,000 అంటే అప్పుడు నెలకి ఎంత కడతాం, 12,500. అంటే 1000 రూపాయల నుంచి 12,500 వరకు మీకు ఇప్పుడు నేను క్లారిటీ చూపిస్తాను. సో ఫస్ట్ ఇది ఇచ్చి డిపాజిట్, నెక్స్ట్ మీరు ఎంత కడితే, అంటే మీరు ఈ 15 సంవత్సరాలు ఎంత కడతారు, ఈ 15 సంవత్సరాలకి మీకు వడ్డీ ఎంత వస్తుంది, టోటల్ మెచ్యూరిటీ ఎంత వస్తుంది, మీకు నేను స్క్రీన్ మీద క్లారిటీగా అన్ని డినామినేషన్లు చూపిస్తాను. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడున్న వడ్డీ ప్రకారం అండి నేను చెప్తున్నది. ఇప్పుడు ప్రజెంట్ వడ్డీ వచ్చి 8.2% ఉంది. ఒకవేళ పెరిగితే మీకు ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది, తగ్గితే తగ్గుతూనే ఉంటుంది. మ్యాక్సిమం పెరగడమే ఉంటుంది కానీ తగ్గైతే ఉంటుంది. ఇప్పటిదాకైతే తగ్గలేదు. సో 8.2% ప్రకారం అయితే నేనైతే మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. చూడండి, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఒక నెలకి మ్యాక్సిమం 12,500, అంటే సంవత్సరానికి 1,50,000 వరకు అయితే మీరు కడతారు. అక్కడికి సరిపోతుంది అనమాట. సో 1,50,000 కడితే మీకు ఇంచుమించు 70 లక్షల వరకు అయితే మీకు ఒక పెద్ద అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క సుకన్య అకౌంట్ అనేది మీరు ఇప్పుడే, ఇంకెవరైనా కానీ ఓపెన్ చేయకపోతే వెంటనే ఓపెన్ చేసుకోండి. ఆడపిల్లలకి ఇంతకన్నా మంచి స్కీమ్ అయితే ఉండదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఇంకొక డౌట్ రావచ్చు, అసలు పోస్ట్ ఆఫీస్లోనే సుకన్య అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలి అని మీ డౌట్ రావచ్చు. ఎందుకు మనకి బెస్ట్ అని కూడా రావచ్చు. ఎందుకంటే సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది మనం చేసే ప్రతి రూపాయి 100% సెక్యూరిటీ అండ్ సేఫ్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అమౌంట్ అనేది ఎక్కడ ఏ మార్కెట్ వాల్యూ మీద, ఏ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో కొన్ని అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అక్కడ కానీ తగ్గితే మనకు కూడా ఇక్కడ తగ్గుద్ది, మన అమౌంట్ పోద్దని భయం ఉండొచ్చు. అలాంటి భ్రమ అయితే ఉండదండి. 100% గ్యారెంటీగా మీ యొక్క అమౌంట్ అనేది రిటర్న్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి మీ యొక్క పేరెంట్స్కి, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళందరూ 1,50,000 80C కింద ట్యాక్స్ కూడా మీరు చూపించుకోవచ్చు. సో ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. ఆడపిల్లలకి ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పొచ్చండి. ఇప్పటికీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉంటే ఓపెన్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.